పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ రావు ఇంటి వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. క్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు సంబంధించి వారి ఇంటి వద్ద ఉన్నాము. ఇంటి వద్ద మృతదేహాన్ని చూడడానికి కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి వస్తున్నారు. ఇక్కడ భౌతిక దేహాన్ని ఇక్కడ వాళ్ళ ఇంటి ముందు అందరూ సందర్శకుల కోసంగా ఏర్పాట్లు అనేవి చేశారు. కావలి చుట్టుపక్కలతో పాటు నెల్లూరు నుంచి అనేక మంది కూడా వచ్చి బంధువుల పలకరించి మృతదేహాన్ని సందర్శించి వెళ్తున్నారు. ఇది సంబంధించి ఇక్కడ వారి సతీమణితో పాటు తండ్రి తల్లి అందరూ కూడా పిల్లలు కూడా అందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ వారు ఇంటర్మీడియట్ చదువుతున్న ఉదయశ్రీతో పాటు సాయి వాళ్ళ 8th క్లాస్ చదువుతున్నాడు. ఈ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నారు. భార్య కామాక్షితో పాటు తండ్రి తిరుపాలు వీరందరూ కూడా మృతదేహం వద్దనే ఉన్నారు, విలపిస్తూనే ఉన్నారు. వస్తున్న బంధువులు కానీ స్నేహితులు కానీ అతను మధుసూదన్ రావుకి వీరు ఇక్కడ కావలితో ఎక్కువ అనుబంధం ఉన్నది. అందులో ఇంజనీరింగ్ చదవడం, స్నేహితులతో కూడా మంచి అమెరికా వెళ్ళినా కానీ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా కూడా అనేక మందితో కూడా మంచి పరిచయాలు ఉండటం, మంచి వ్యక్తిగా కూడా పేరు పొందడం అనేది ఇక్కడ అందరూ కూడా చెప్తున్నారు. ఉగ్రదాడిలో మృతి చెందడం ఈ కుటుంబానికి కూడా తీరని లోటని కూడా వీరందరూ అంటున్నారు. మధుసూదన్ రావు 12 సంవత్సరాలు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశారు. వారి సతీమణి కామాక్షి గారు కూడా అక్కడే సాఫ్ట్వేర్లో ఒక ఉద్యోగం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇటువంటి పరిస్థితులలో ఇద్దరు కూడా చిన్నపిల్లలు కావడం, వీరికి బెంగళూరులో మరలా ఉండడం అనేది సాధ్యం కాదని వారికి ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కుటుంబ సభ్యులందరూ కూడా కోరుతున్నారు. వీళ్ళందరూ ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల ఏర్పాటుకు సన్నద్ధం చేస్తున్నారు. కావల్లో 3-4 గంటల మధ్యలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. అంత్యక్రియలు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చూడాలని చెప్పి జిల్లా కలెక్టర్ తో పాటు అందరూ కూడా ప్రభుత్వ అధికారులందరూ కూడా ఇక్కడికి కావలికి వచ్చారు. మధుసూదన్ రావు భౌతిక దేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను కూడా ఓదార్చే ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపాలు మధుసూదన్ రావు తండ్రి తిరుపాలు కొంచెం అనారోగ్యంతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. వైద్య బృందం కూడా వైద్య పరీక్షలు కూడా చేశారు. అదేవిధంగా వారి సతీమణికి కూడా బీపీ ఎక్కువ కావడంతో వైద్యాధికారులు పరీక్షలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంటి వద్ద అందరూ బంధువులుగా స్నేహితులుగా అందరూ కూడా ఉన్నారు. ఈ భౌతిక దేహాన్ని సందర్శించి ఈ సాయంత్రం వరకు కూడా అంత్యక్రియల వరకు కూడా ఇక్కడ వరకు కూడా అందరూ కూడా ఇక్కడే ఉండి కావలిలో దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఊరేగింపుగా బరియల్ గ్రౌండ్కి తీసుకుపోయేందుకోసంగా ప్రత్యేక వాహనం కూడా ఏర్పాటు చేశారు. కావలిలోని ప్రధాన ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు కూడా తిరుపాలు మధుసూదన్ తండ్రి తిరుపాలు అరటికాయల వ్యాపారి కావడంతో వ్యాపారస్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారందరూ కూడా ప్రభుత్వ లాంఛనాలతో పాటు వారు కూడా స్థానికంగా ఉండే వాళ్ళ స్నేహబంధంతో వాళ్ళు ప్రత్యేక ఏర్పాట్లు అనేవి ఇక్కడ చేయడం అనేది జరిగింది. ఇక్కడ వారి భౌతిక దేహం వద్ద తల్లి మధుసూదన్ రావు తల్లి విలపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక అందరూ కూడా ఈ శోక సముద్రంలో ఈ కుటుంబ సభ్యులు కానీ ఈ ప్రాంత వాసులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. వీటికి ఇక్కడ మనం ఉన్న పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది పరిస్థితి. అధికారులు కూడా వచ్చారు. మరి కొద్దిసేపట్లో అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరి కొద్దిసేపట్లో ఈ అంత్యక్రియ ఏర్పాట్లకి ఇక్కడికి కావలికి తరలి వచ్చే అవకాశం ఉంది. కావలి నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.